మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఇప్పుడు నువ్వు కూర్చున్న నీటి ఊట వలెను ఉండేదవు అని వాగ్దానం ఇచ్చిండు. పరిశుద్ధాత్మ రాత్రి లేసి ప్రార్థన చేసి వయసు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. అన్ని షడస్ పెట్టిన చూడండి ఇక్కడ అవునండి. ప్రతిదినం కూడా దినము ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం. అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం. స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ రాస్తున్నాం. బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి. దేవుని కృప వలన ఈ విధంగా చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని నిత్యం నడిపిస్తూ అంటున్నారు. క్షామకాలమున ఆయన మనల్ని తృప్తిపరిచి మన ఎముకలను బలపరుస్తాను అంటున్నారు. మనం ఎప్పుడు కూడా నీరు కట్టిన తోట వలె ఎప్పుడు కూర్చొని నీటి ఓట వలె ఉంటామని అంటున్నారు అన్నమాట. ఇంకా దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు చూస్తే యెషయా గ్రంథంలోని 43వ అధ్యాయము 2వ వచనం చూస్తే, నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీ తోడై ఉండుదును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మీద నడిచినప్పుడు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చవు అని అంటున్నారండి. ఇంకా యెషయా 41వ అధ్యాయం 10వ వచనం చూస్తే, భూదిగంతము నుండి నేను పట్టుకుని దాని కొల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక నేర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేయవాడిని నేనే, నీతి అన్న దక్షిణాస్తంతో నేను ఆదుకుందాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును అని చెప్పేసి ఇంకా దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మరి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం చూస్తే, ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి ఇచ్చి శ్రమపడే వారిని తృప్తిపరిచినట్లుగా చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును అంటున్నారు. ఇంకా 12వ వచనంలో చూస్తే, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల కిందట పాడైపోయిన ఆ పునాదులను నీవు మరలా కట్టెదవు, విరగబడిన దానిని బాగు చేయబడనియు దేశంలో నివసించేట్లుగా త్రోవలు సిద్ధపరచబడనియు నీకు పేరు పెట్టబడను అని అంటున్నారండి. ఇంకా యోహాను సువార్త 10:28 చూస్తే, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడన్నా వాటిని నా చేతుల నుండి అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడన్నా వాటిని అపహరింపలేడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను అనే వాగ్దానం ఇచ్చారండి. ఇంకా ఈ విధంగా అనేక మరి వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. మనం ఇప్పుడు కూడా మరి దేవుని సన్నిధిలో మరి ఆయన అడుగుదాలు నడుచుకుంటే నిత్యం మనం నడిపిస్తారంటున్నారు. మన నీరు కట్టే తోట వాళ్ళు ఇప్పుడు బుగుచుడు నీటి ఓట వల్లే ఉంటామంటున్నారు. చల్లని పడతాట నీకేమవుదు అంటున్నారు, నదులు పడి అవన్నీ మీద పొర్లి పరవన్నారు, అగ్ని మీద నడిచిన కాలిపోవని అంటున్నారు. మరి ఈ విధంగా మరి దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా నేను బూది కంతులను పిలుచుకున్నాను అంటున్నారు, నీ తోడైన భయపడద్దు అంటున్నారు, నువ్వు నా దాసుడు అంటున్నారు, ఉపేక్ష నేను ఏర్పరచుకున్నాను అంటున్నారు, నీకు తోడై ఉంటున్నారు, భయపడద్దు, నీ దేవుడై ఉంటాను, దిగులుపడద్దు, నేను బలపడతాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అనే దర్శనం వస్తుంది, నేను ఆదుకుంటాను అని చెప్పేసి దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తున్నారండి. ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనంగా సశక్తివంతకరమైన మనకల స్థుతి స్వతంత్రండి ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి, ప్రతి ఒక్క బిడ్డ అవసరం తగ్గండి, అక్కడ కోరిక తెచ్చండి, బిడ్డలు మంచి జరిగింది దేశాలు నిరుదేవులు దిగులు చిన్న అధిపతున్నారు కాదు సాయం చేయండి, అనారోగ్యం స్వశ్వాసన వేదలతో కూడా ఆలోచన వినవాళ్ళు ఎత్తని రక్షణ తెచ్చండి, మనసులు బలపరచడం ఇతర రాని మీరు ఇష్టాన్ని మీద చదువుకుంటే కూర్చోమని ఎత్తలో భాగంగా ఇచ్చామని మా ప్రభుత్వ నేర్చుకొస్తే ప్రస్తుతమైన అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రే చేయమని మనం చేసుకున్నాం. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.